ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 13వ తారీఖు 2024 సంవత్సరం. విజయవాడ నుండి నిడదవోలు వచ్చాం. నిడదవోలు అంటే ఈ ఎర్నగూడెమో ఏదో ఉంది, దాని గుండా బస్సు ఎక్కి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ప్రతి నెల ఇక్కడ ఈ సంఘ కాపురి పేరు డేవిడ్ పాస్టర్ గారు. ఆయన ప్రతి నెల సేవకుల సదస్సు పెడుతుంటారంట. సరే, ఇక 4 గోళ్ల మధ్య ఉండి చేసేదే ఉంది, దూరం కొత్త కొత్త విశేషాలు నేర్చుకోవాలి. నా దగ్గర ఒక ఇది ఉంది, ప్రత్యేకత. నేర్చుకున్నది నా 30 ఏళ్ళ జీవితంలో గోరంతా, నేర్చుకోవాల్సింది కొండంతా. కాబట్టి సేవకుడిగా నాకు అన్నీ తెలుసు అని నేను అనుకోను. అనేకుల కోసం ప్రార్థన చేయడం, ఇదిగో ఇలా సువార్త ప్రకటించుకుంటూ తిరగడం, ఇది నా పని. ఈరోజు ఉదయం అంటే 13వ తారీఖు జూన్ నెల పొద్దున్నే 4 గంటలకి బయలుదేరి విజయవాడ నుండి రత్నాచలి ఎక్కి ఇక్కడికి ఉదయం 9:30కి వచ్చాం. ఈ చర్చి ఇంకా నిర్మాణంలో ఉంది. నాకు పాట పాడటానికి కూడా అవకాశం ఇచ్చారు. అంటే దేవుని మహాకృప వల్ల మహిమగల పరిచర్య పొందినందున ధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు చెందెద నీ పోలికగా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేనే కాకుండా చీకుర్తి ఇస్రాయేలు, జోసెఫ్ రాజు, నతానియేలు, సూర్యచంద్రరావు వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మళ్ళీ వచ్చే నెల 11వ తారీఖు ఉందంట. ఇది చిత్రీకరించిన స్నేహకు దేవుడు సమృద్ధిగా దేవునితో నింపునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.